హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. బాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యతిరేక రవీంద్ర భారతి విగ్రహం మీద నడుస్తున్నటువంటి అసలు నిజం ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక లెజెండరీ గాయకుడు అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మీద సంచలనమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఆయన విగ్రహాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకత వెనక, ఈ రగడ వెనక వేరే కథ ఏమైనా ఉందా అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. గానగంధర్వుడు ఎస్పి బాలు నిజంగానే తెలంగాణ వ్యతిరేక. హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహం పెట్టొద్దు అని చెప్పేసి ఎందుకు అబ్జెక్షన్స్ వస్తున్నాయి? రాజకీయ వ్యూహం లేకపోతే దశాబ్దాల ఆత్మగౌరవ పోరాటం ఉందా? తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం ఉందా? ఈరోజు ఆ ఆరోపణలు, ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద లోతైనటువంటి విశ్లేషణ, నిజానిజాలు ఏంటనేది ఈ వీడియోలో నేను నీకు తెలుస్తాను. హైదరాబాద్లోని రవీంద్ర భారతి అంటే తెలుగు కళలకి కానీ సంస్కృతికి కానీ ఒక దేవాలయం లాంటిది ఒక రకంగా. అలాంటి చోట విగ్రహం పెట్టడం అంటే మామూలు గౌరవం కాదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఈ నెల 14వ తేదీన రవీంద్ర భారతిలో ఇప్పటికే ఉన్నటువంటి ఆ ఘంటసాల గారి విగ్రహం పక్కనే బాలు గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే ఇది విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. బాలు గారి బావమరిది అయినటువంటి ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ కూడా ఆయనే ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఒక కథ అనేది, ఈ కథ అనేది మలుపు తిరిగింది. ఈ నిర్ణయం మీద బాలు గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం మీద కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా పృథ్వీరాజ్ అనే కార్యకర్త తీవ్ర అభ్యంతరం చెప్తున్నారు. కళకు ప్రాంతం అడ్డుగోడ కాదు అని చెప్పేసి శుభలేఖ సుధాకర్ అంటుంటే, ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయడమే అని చెప్పేసి ఆయన వాదన పెట్టుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య వాదన అనేది జరిగింది. ఇందుకే వాళ్ళ వ్యతిరేకతకు కారణం ఏంటి? అసలు 10 ఏళ్ల క్రితం జరిగిందని చెప్తున్నటువంటి ఒక సంఘటన గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు బాలు గారి మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే, మొత్తం వివాదానికి ఆజ్యం పోసినటువంటి ఒకే ఒక్క ఆరోపణ, అది అంటే ఆరోపణ మాత్రమే, కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణ మాత్రమే, దాని మీద ఆధారాలు ఏమీ లేవు, ఇప్పటివరకు బయటపడలేదు. ఇంతకీ ఆరోపణ ఏంటంటే, ఎస్పి బాలు గారు తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జై జై హే తెలంగాణ పాటను పాడటానికి నిరాకరించారు అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం మాట. తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ గారు రాసినటువంటి ఈ గీతాన్ని పాడమని చెప్పి బాలు గారిని అడిగితే ఆయన తిరస్కరించారని చెప్పేసి పృథ్వీరాజ్ అంటున్నాడు. అంతేకాదు, పాటలో ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేటువంటి కొన్ని లైన్లు తీసేసి సమైక్యాంధ్రం గుర్తు చేసేలా సాహిత్యం మార్చాలని చెప్పి ఆయన అన్నారని చెప్పి, అలాగైతేనే నేను పాడతానని చెప్పి బాలు షరతు పెట్టాడని చెప్పేసి ఈయన అంటున్నాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షని, పోరాటాన్ని చాటి చెప్పే గీతం తెలుసు మనకి, జై జై హే తెలంగాణ. అలాంటి గీతాన్ని అవమానించిన వ్యక్తికి తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయానికి గుండెకాయ అయినటువంటి రవీంద్ర భారతిలో విగ్రహం ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఈయన అబ్జెక్షన్ చెప్తున్నారు. అయితే ఈ ఒక్క నిరాధారమైనటువంటి ఆరోపణతోనే బాలు గారిని తెలంగాణ వ్యతిరేకి అని చెప్పి ముద్ర వేయడానికి కారణమైంది. ఇంతకీ కోట్ల మంది అభిమానించేటువంటి ఆ గాయకుడు మీద ఇంత పెద్ద ఆరోపణ రావడంలో ఉన్నటువంటి నిజమేంటి అని అంటే, విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ వాదన కేవలం ఈ ఆరోపణ చుట్టూ మాత్రమే లేదు, వాళ్ళ ఆవేదనలో లోతైనటువంటి ప్రాంతీయ అస్తిత్వ పోరాటం అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. వాళ్ళ వాదనలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒకటి, రవీంద్ర భారతి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం కాబట్టి ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి కళాకారులు కానీ ఉద్యమకారులకు కానీ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్. బాలు గొప్ప గాయకుడే కావచ్చు, ఆయన పుట్టింది ఏపీలో నెల్లూరులో, అలాంటప్పుడు తెలంగాణ సాంస్కృతిక ప్రాంగణంలో ఆయన విగ్రహం ఎందుకు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇక రెండవది ఏంటంటే, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి పైడి జయరాజ్ కానీ, సినిమా పరిశ్రమ కోసం ఆస్తులు ఇచ్చినటువంటి నటుడు కూడా జయరాజు, సినిమా పరిశ్రమ కోసం ఆస్తులు ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి కానీ, జానపద సామ్రాట్ కత్తి కాంతారావు కానీ, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రకి ప్రాంత కళాకారుల విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ పాత అన్యాయాల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంటే అన్యాయాలనే మీరు కంటిన్యూ చేస్తున్నారా అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు.
మూడోది ఏంటంటే ఇది కేవలం ఒక విగ్రహ సమస్య కాదు, మా అస్తిత్వానికి సంబంధించినటువంటి సంకేతం ఇది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా కానీ మా సాంస్కృతిక కేంద్రాల్లో మా హీరోలు కాకుండా ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి, అప్పుడు మా ఆత్మగౌరవానికి విలువ ఎక్కడ ఇచ్చినట్టు అయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాలు తెలంగాణ గీతం పాడలేదనేది పుకారుకి వీళ్ళు బలాన్ని ఇస్తున్నారు. అయితే కళ్ళకు హద్దులు గీస్తారా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాలు విగ్రహాన్ని పెట్టడాన్ని సమర్థించే వాళ్ళు ఏమంటారంటే, బాలు విగ్రహం ఏర్పాటుకు సంబంధించేవాళ్ళు సినీ ప్రముఖులు, కానీ బాలు ఫ్యాన్స్ కానీ సంగీత ప్రియులు కానీ అసలు ఏంటి కాంట్రవర్సీ ఏంటి, బాలు విగ్రహం దగ్గర కాంట్రవర్సీ చేయడం ఏంటి మీరు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఒకటి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో చెందినవాడు కాదు. ఆయన మొత్తం విశ్వవిఖ్యాత గాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు గాయకుడే కాదు, ఆయన తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ ఇలా 16 భాషల్లో 50,000కు పైగా గేయాలు పాడాడు, ఆయన పాటలు పాడాడు. గిన్నిస్ రికార్డు సృష్టించినటువంటి ఒక లెజెండ్. అలాంటి వ్యక్తి ఒక పుట్టినటువంటి ఊరిని బేస్కి చేసుకొని ఆయన్ని ఆ ప్రాంతం వాడే అని చెప్పేసి ఒక ప్రొజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఇక రెండో వాదన ఏంటంటే, వీళ్ళ వాదనే, బాలు తన జీవితంలో ఎక్కువ కాలం గడిపింది చెన్నై, ఆ తర్వాత హైదరాబాద్లోనే. ఎందుకంటే చెన్నైలో కూడా ఆయనకి స్టూడియోస్ ఉండేవి పాడటానికి, హైదరాబాద్లో స్టూడియోస్ ఉండేవి కాబట్టి అక్కడ ఉండేవాడు ఆయన. ఆయన పాడినటువంటి వేల తెలుగు పాటలలో తెలంగాణ, ఆంధ్ర అనే తేడా లేకుండా ప్రతి గుండెను కూడా పలకరిస్తాయి. తెలంగాణ నేపథ్య చిత్రాల్లో పాడినటువంటి ఆయన పాడినటువంటి పాటలు కూడా ఇక్కడ ప్రజల్లో భాగమైనవి. అలాంటి వ్యక్తి మీద ఆంధ్ర గాయకుడు అని ఎలా ముద్రేస్తారు అంటే, మీరు కళని అవమానించటమే అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మూడోది ఏంటంటే, శుభలాక సుధాకర్ గారు అంటున్నట్టుగా కళ అందరినీ కలుపుతుంది. బాలు విగ్రహం ఏర్పాటు అనేది తెలుగు సంస్కృతి, తెలంగాణ సంస్కృతిని కించపరచడం కాదు, ఇది మొత్తం యావత్ తెలుగు ప్రజల సంస్కృతికి సంబంధించింది. ఆయనకి ఇక్కడ పెట్టడం అంటే ఆయనకి మరింత గౌరవం తీసుకురావడం అని చెప్పేసి అని అంటారు. ఘంటసాల కానీ బాలు లాంటి దిగ్గజాలు తెలుగు భాష ఉన్నంతకాలం కూడా వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళని ఇలా ప్రాంతీయ రాజకీయాల్లోకి లాగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిదాకా చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? గానగాంధర్వుడికి ప్రాంతం ట్యాగ్ తగిలించడం అనే దాన్ని మీరు సరైన అనుకుంటున్నారా, లేక తెలంగాణ వాదుల ఆవేదనలో అర్థం లేదని చెప్పేసి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ముందు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఈ మొత్తం రగడకు కారణమైనటువంటి ఆరోపణలు వెనుకున్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఆయన నిజంగానే తెలంగాణ గీతం పాడను అని చెప్పేసి ఎప్పుడు అన్నారు ఏంటన్నది నేను ఒకసారి చెప్తాను. ఇక ఏదైనా మనం ఆరోపణలు చేసే ముందు కొన్ని ఆధారాలు అయితే చూపించాల్సి ఉంటుంది. కానీ ఎస్పి బాలు తెలంగాణ గీతాన్ని పాడలేదు అనే ఆరోపణల విషయంలో మాత్రం ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా ఎక్కడ కనిపించలేదు. షూర్ అనమాట. ఫస్ట్ ఏంటంటే, ఇందులో ఈ ఆరోపణలకి ఎలాంటి అధికారిక రికార్డులు లేవు. ఆ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పడానికి కూడా ఒక వీడియో క్లిప్ కానీ, ఒక ఆడియో రికార్డింగ్ కానీ, లేదంటే కనీసమైనటువంటి ఒక పత్రికా ప్రకటన కానీ, ఒక గొడవ కానీ ఏమీ లేవు. ఇది కేవలం కొందరు వ్యక్తుల నోటి మాటల ద్వారా ఇప్పుడు చేసినటువంటి ఆరోపణలు, అప్పుడు కూడా కాదు. రెండోది ఏంటంటే, ఒకవేళ నిజంగానే అందశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గేయాన్ని పాడటానికి బాలు కానీ నిరాకరించి ఉంటే, అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయంలో తారాస్థాయిగా ఉంది ఆ టైంలో, ఆ ఆరోపణ మాత్రం ఆ రోజుల్లో ఆ వార్త బయటకు వస్తే మాత్రం చాలా పెద్ద సంచలనం అయ్యేది గ్యారంటీగా. ఎందుకంటే మీడియా మొత్తం పొలిటికల్ నాయకులు కానీ, మీడియా కానీ అన్ని చోట్ల కూడా పెద్ద పాపులర్ అయ్యేది, రాజకీయంగా పెద్ద దుమారం రేగి ఉండేది. కానీ మనం చూస్తే చరిత్రలో ఎక్కడ కూడా బాలు గారు అలా అన్నట్టుగా కానీ ఆ సంచలనాలు కానీ ఎక్కడ నమోదు కాలేదు. అక్కడ జరిగినట్టు ఆధారాలు కూడా మనకి లేవు. దీన్ని బట్టి ఇది కేవలం ఒక పుకారుగా మొదలై ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటుంది అని చెప్పేసి అనుమానాలు అయితే బలపడుతున్నాయి మనకి. ఇంకా మూడవది, ఎస్పి బాలు వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అసలు ఈ వాదనని నమ్మరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వివాదరహితుడు, అందరినీ గౌరవించేటువంటి మనిషి. నిజంగా పద్మశ్రీ, పద్మభూషణ్, మరణానంతరం పద్మవిభూషణ్ లాంటి అత్యున్నత పురస్కారాలు పొందినటువంటి మహానుభావుడు. ఒక ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలాగా ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తించలేదని చెప్పడానికి బలమైనటువంటి సాక్ష్యం కావాలి. కానీ అది ఏది ఎక్కడా కూడా కనిపించట్లేదు. సెప్టెంబర్ 25న 2020 నాడు ఆయన తుదిశ్వాస విడిచినప్పుడు యావత్ దేశం కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి లెజెండ్ మీద కేవలం ఆధారాలు లేని ఆరోపణలు ఆధారంగా తెలంగాణ వ్యతిరేకేని ముద్ద వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము ఆలోచించాలి నిజంగా.
కళ వర్సెస్ ప్రాంతీయత అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వివాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను కూడా తీసుకొచ్చింది. కళాకారులకు ప్రాంతీయత అంటగట్టడం అనేది కరెక్టేనా అని చెప్పేసి, అలాగే ఒక కళాకారుడి వారి పుట్టుకని ప్లేస్ని ఆధారంగా వాళ్ళకి చూడాలా, లేకపోతే వాళ్ళని కళని ఆదరించాలా, వాళ్ళ కళని మనం తీసుకోవాలా అని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది. చరిత్రలో ఎట్లాంటి కొత్త కాదు, ఎన్నోసార్లు గొప్ప కళాకారులు ఆటగాళ్ళను రచయితలను కానీ ప్రాంతీయ రాజకీయ వివాదాల్లోకి లాగిన సందర్భాలు అయితే ఉన్నాయి. వాళ్ళ ప్రతిభను పక్కన పెట్టి వారి ప్రాంతాన్ని బట్టి అంచనా వేయడం అనేది జరుగుతూనే ఉంది వాస్తవానికి. బహుశా బాలు విషయంలో కూడా ఇప్పుడు అలాంటిదే జరుగుతుందని నాకైతే అనిపిస్తుంది. ఆయన పాట ఆంధ్రతో పాటు తెలంగాణ పల్లెల్లో కూడా మారుమోగింది, పట్టణంలో కూడా మారుమోగింది. ఆయన స్వరం కోట్లాది తెలుగు ప్రజల జీవితాల్లో భాగమైపోయింది. అలాంటి విశ్వజనీయమైనటువంటి కళాకారుని ఒక ప్రాంతీయ చట్టంలో బంధించడం అనేది ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుంది తప్ప మరొకటి కాదు. అదే టైంలో తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి హీరోలకు గుర్తింపు కావాలన్న ఆకాంక్షను కూడా మనమేమి తక్కువ చేయట్లేదు. గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. కానీ అది ఒకరిని గౌరవించడానికి కానీ మరొకరిని రిజెక్ట్ చేయడానికి మాత్రం, నిందించడం ద్వారా మాత్రం అది అట్లాంటివి అయితే జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నా. నేను వ్యక్తిగతంగా కూడా చాలా బాలు గారికి అభిమాని. ఆయన పాటలు వినకుండా ఏ రోజు కూడా మనం బతికిలేము. మనం పుట్టిన దగ్గర నుంచి ఆయన పాటలు వింటూనే ఉన్నాం, మనం పోయేదాకా కూడా ఆయన పాటలు వింటూనే ఉంటాం. నేను తెలంగాణ ప్రాంతానికి చెందినవాడిని అయినప్పటికీ కూడా బాలుని అట్లా తెలంగాణ ఆంధ్రాన్ని చూడలేము మనం ఎప్పుడు కూడా. చివరగా మనం ఈ వివాదాన్ని ఎలా చూడాలి అంటే, ఎస్పి బాలు విగ్రహం అనేది రవీంద్ర భారతిలో పెట్టడం అనేది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించడం అవుతుందా, లేక తెలుగు సంగీతానికి ఆయన చేసినటువంటి కృషికి గుర్తింపు ఇస్తున్నాం అనిపిస్తుందా, ఒక గౌరవం ఇస్తున్నాం అనిపిస్తుందా? ఆధారం లేనటువంటి ఒక ఆరోపణ పట్టుకొని ఒక మహోన్నత గాయకుడి వారసత్వాన్ని మసకబార్చడం న్యాయం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ వివాదం ఒక విగ్రహం చుట్టూ తిరుగుతున్నా కానీ దాని వెనక దశాబ్దాల చరిత్ర, ఆవేదన, రాజకీయం అయితే కనిపిస్తుంది. బహుశా గద్దర్ లాంటి తెలంగాణ వాళ్ళకి సముచిత గౌరవం ఇస్తూనే బాలు లాంటి విశ్వవిఖ్యాత కళాకారులు కూడా గౌరవించాల్సినటువంటి మధ్య మార్గం అయితే అందరం కనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే విగ్రహాలు అనేవి ఏదో కాలక్రమేణా కొన్ని రోజులకి శిథిలమైపోయే అవకాశం ఉంటుంది. కానీ బాలు గొంతులోంచి వచ్చినటువంటి పాటలు మాత్రం ఈ తెలుగు నేల ఉన్నంత వరకు కూడా శాశ్వతంగా ఉండిపోతాయి. ఘంటసాల గారు కానీ బాలు గారు కానీ విషయంలో కానీ అలాంటిదే జరుగుతుంది. నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఒక లెజెండ్ వారసత్వాన్ని ప్రశ్నించడాన్ని కరెక్టేనా? ఈ మొత్తం వివాదం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్పి బాలు విగ్రహం రవీంద్ర భారతిలో ఉండాలా వద్దా? ఈ విశ్లేషణలో మీ కామెంట్స్లో కింద కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణ అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీరు ఎక్కువ మంది లైక్ బటన్ ఇస్తే యూట్యూబ్ వాళ్ళు వెంటనే అందరికీ సిఫార్సు చేయడానికి, ప్రపోజ్ చేయడానికి అవకాశం అయితే, రికమెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.